వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కామన్ సివిల్ కోడ్ను ప్రతిపక్ష పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని, దేశంలో ఐకమత్యంగా ఉన్న మతాల వారి మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలు తీసుకొస్తుందని గూడూరు సిపిఐ పార్టీ నాయకులు కాళేష్ షా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ నాయకులు కాళేష్ షా మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. కొత్తగా కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, దీన్ని దేశంలో ఉన్న పలు మతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అఖిలపక్షం సమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కామన్ సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉంది. దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. జరిగే దాంట్లో అర్థం లేని చర్చ జరుగుతానుంది. మాక్కడ ఇక్కడ పరిస్థితి, గూడూరులో పరిస్థితి కూడా ఏంటంటే, బీజేపీ ఒక అజెండా తీసుకొచ్చిందంటే, బీజేపీ ఒక జీవోని తీసుకొచ్చిందంటే ఒక ప్రమాదకరం అనే పరిస్థితులు మాత్రం అభిప్రాయాలు అందరికీ ఉండవు. ఎందుకంటే బీజేపీ అంటే బలమంతా ఆర్ఎస్, జనసంఘ్ ఇలాంటి మతతత్వ గాంధీని చంపిన సంఘాలే తప్ప భారతదేశాన్ని కాపాడే దాంట్లో స్వాతంత్రంలో పాల్గొన్న పార్టీలు మాత్రం కాదు. కాబట్టి ఇలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయంటే మిగతా పార్టీల్లో ఐక్యత లేక బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా అది మత కలహాలను సృష్టించి ముస్లిమ్స్ని చూపిస్తూ హిందువుల ఓట్లని కొల్లగొట్టేదానికే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ముస్లిమ్స్ పైన కూడా వాళ్ళకు కూడా ఏమీ పెద్ద శత్రుత్వం కాదు. కేవలం వాళ్ళ ఓట్లు రాజకీయాల కోసమే. ఇప్పుడు 3 తరాలు మనం చూస్తూ ఉన్నాం. రేపు 2004లో ఎన్నికల్లో వచ్చేదానికి ముందు ఇలాంటివన్నీ తీసుకొచ్చి కామన్ సివిల్ కోడ్ని తీసుకొచ్చి చర్చల్ని డైవర్ట్ చేసి, రాజకీయాలని డైవర్ట్ చేసి వాళ్ళ హిందువుల ఓట్లని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యపడని విషయం. ఎందుకంటే కర్ణాటకలో అదే పరిస్థితి చేశారు. అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ పాంగొట్టుకొని ఈరోజు ఢిల్లీలో పోయి కూర్చున్నారు. అదే తత్వం తప్ప ఇక్కడేమి హిందువులు అంత అమాయకులు కాదు. హిందువులు ఈ భారతదేశ చరిత్రను చదివి ఉన్నారు. ఈ భారతదేశాన్ని అర్థం చేసుకున్నారు. ఏకత్వంలో, భిన్నత్వంలో ఏకత్వం ఈ రోజుకి 74 సంవత్సరాల తర్వాత దాటినా కూడా ఇక్కడెక్కడ మత కలహాలు అనేది లేనప్పటికీ ఇతను సృష్టించేదానికి ప్రయత్నాలు చేయాలి తప్ప దాంట్లో భాగమే ఈ కామన్ సివిల్ కోడ్. దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చేశాం. దాంట్లో అందరు కూడా తెలుగుదేశం, కాంగ్రెసు, బీఎస్పీ పార్టీ కూడా చెప్పాం, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చెప్పాం. వాళ్ళు కూడా వస్తానన్నారు కానీ ఎందుకు ఎన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ అన్ని ప్రజా సంఘాలు కూడా ఈరోజు దళిత సంఘాలు కానీ, ముస్లిం సంఘాలు కానీ అందరూ కూడా పాల్గొన్నారు. ఎంతమంది పాల్గొన్నారనేది కాదు, సమస్య ఏమిటి, సబ్జెక్ట్ ఏమిటి, దాన్ని వ్యతిరేకించే దాంట్లో మన పాత్ర ఏమిటి అనేది ముఖ్యం ఇక్కడ. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు అందరు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కనీసం ముసాయిదా పార్లమెంట్లో బిల్లు పెట్టారు. పెట్టిన బిల్లును కూడా ఈరోజు ఇక్కడ బయటికి తేకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం దీన్ని తీసుకొస్తాం మేమని చెప్పి వేరే పదాలు మాట్లాడుతూ ఈరోజు ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేయలేదు, మేము చేస్తామని చెప్పి వాగ్దానం చేసి వచ్చి 9 ఏళ్ళు అయినప్పటికీ ఈ రోజుకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారు. అదేవిధంగా భారతదేశంలో 74-70 ఏళ్ళు పరిపాలించి సాధించుకున్న ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ధరల్లో చూస్తే అధిక ధరలు, విపరీతం గ్యాస్ 450 ఉన్న గ్యాస్ ఈరోజు 1400-1200 పైన దాటిపోయింది. అదేవిధంగా నూనె 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 70-80 రూపాయలు అయింది. ఆ నిత్యావసరాలు విపరీతంగా పెంచారు. డీజిల్ పెంచారు, పెట్రోల్ పెంచారు. ఈ రకంగా పెంచుకుంటూ కరెంటు బిల్లులు పెంచారు. సామాన్యుడికి కనీసం వారు కరోనా టైంలో వలసకు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టలేని దిక్కులేని పరిస్థితుల్లో భారతదేశంలో చట్టాలు వచ్చినప్పుడు అప్రమత్తం అయ్యి ఈ చట్టాలను వ్యతిరేకించి గ్రహించి గుర్తించి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సిపిఐ పార్టీగా అఖిలపక్షంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని గురించి ఈరోజు గూడూరు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు
ఈ ఉమ్మడి పౌర సమితి అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో దేశ ప్రజలందరికీ ఒకే చట్టం తీసుకురావాలని, అందరికీ ఒకే రకంగా హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాయడం జరిగింది. మన భారతదేశం అంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాల సమ్మేళనం. మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎంతో గొప్పది. గత బీజేపీకి ముందున్న ప్రభుత్వాలన్నీ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 44 ఉన్నా కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఏమన్నా కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఏర్పడవచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని సమస్యలు తలెత్తచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీని మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. ఈ చట్టం తేవాలని కొన్ని వర్గాలు అడుగుతుంటే కొన్ని వర్గాలు దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ అంటే హిందుత్వ పార్టీ. ఈ పార్టీ యొక్క విధానాలు వరుసగా చూస్తూ ఉంటే ఈ దేశంలో కొన్ని వర్గాలని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. మరి ఈ యొక్క చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ యొక్క చట్టం పూర్తి స్వరూపం ఇంకా రాకపోయినా మన బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది లింగభేదం లేకుండా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అలాగే కుల మతాలకు అతీతంగా భారతదేశ పౌరులందరికీ ఒకే చట్టం తీసుకొని వస్తాం. దీనికి వేష భాషల్లో కానీ అలాగే ఆచార వ్యవహారాల్లో కానీ అలాగే ఆహార అలవాట్లలో కానీ తిండి విషయంలో కానీ ఎలాంటి అభ్యంతరాలు ఈ చట్టానికి దానికి సంబంధం లేదు అన్నట్టు దానికి దీనికి సంబంధం లేదని బీజేపీ చెప్తున్నా, బీజేపీ చట్టం తీసుకొని వచ్చేది ఒకటైతే ఇంప్లిమెంటేషన్లో వాళ్ళ యొక్క హిందుత్వ చట్టాన్ని చొప్పించి జరిగించే పరిస్థితులు గతంలో కూడా మనం చూసాం. కాబట్టి ఈ యొక్క చట్టం పూర్తిగా రూపొందించి ప్రజల ముందుకు వచ్చాక అన్ని పార్టీల అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు ప్రజల్లో చర్చ జరగాలి. అలాగే ఉభయ సభల్లో అన్ని పార్టీలతో చర్చ జరగాలి. దీంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే యథాతథంగా బీజేపీ ప్రభుత్వం పెట్టిన చట్టాన్ని రూపొందించకుండా ఏమన్నా అభిప్రాయ భేదాలు అన్ని మతాల్లో కానీ ఏ మతంలో అయినా కానీ ఉంటే ఖచ్చితంగా అభ్యంతరాలు తెలియజేసినప్పుడు వాటిని కూలంకుషంగా పరిశీలించి వాటిని సరిదిద్ది అందరి ఆమోదయోగ్యంతోనే ఈ చట్టాన్ని తీసుకురావాలి. కానీ ఎవరు వ్యతిరేకించినా కానీ ఈ చట్టాన్ని తీసుకురావడం దేశానికి అంత మంచిది కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అలాగే ఈ చట్టం యొక్క లోటుపాట్లు కూడా, ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సివిల్ కోడ్ కన్నా ముందు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అన్న చెప్పినట్టు రామ మందిరం బాబరీ మసీద్ కానీ స్టార్ట్ అయింది వాళ్ళ ప్రస్థానం. బాబరీ మసీద్ పేరుతో అధికారంలోకి వచ్చారు. రామ మందిరం నిర్మాణం పేరుతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. పుల్వామా దాడి చేసి ఇంకోసారి ఈ విధంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సరిహద్దుల్లో ఫిరంగిల్ మోతలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ ప్రజలు తెలిసిపోయినాయి. మా నాటకాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, విభిన్నంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి యూసీసీని తీసుకొచ్చింది. మనం ప్రధానంగా 2 అంశాలు లెక్క పెట్టుకోవచ్చు. ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ప్రైవేటు సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పడం, దళితుల మీద, మైనార్టీల మీద, మహిళల మీద అత్యాచారాలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, వీటన్నిటి మీద దృష్టిని మళ్లించేందుకు ఇది పనికొస్తుంది.
ఇంకోటి ఎన్నికలకి పనికొస్తుంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చారు. మేము ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం క్రిమినల్ లా ఒకటి ఉంటుంది, సివిల్ లా ఒకటి ఉంటుంది. క్రిమినల్ లా అంటే ఎవరు ఎటువంటి నేరం చేసినా, ఎవరినన్నా చంపేసినా, మానభంగం చేసినా, దొంగతనం చేసినా, అది మతాలకు సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన శిక్ష, అది క్రిమినల్ లా. ఇంకా సివిల్ లాకి వస్తే సివిల్ లా కింద ప్రతి మతానికి ఒక లా బోర్డు ఉంది. ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ పర్సనల్ లా, హిందూ పర్సనల్ లా. ఇప్పుడు ఏ మతం తీసుకున్నా కానీ మామూలుగా క్రిమినల్ సమానమే అందరికీ. అలాగే సివిల్ లా కూడా అందరికీ సమానమే, కేవలం 4 అంశాలు తప్ప. అది ఒకటి ఏంటంటే పెళ్ళి, రెండోది విడాకులు, మూడోది ఆస్తి, నాలుగోది దత్తత తీసుకోవడం. ఈ 4 అంశాలు మాత్రమే మతాలకు ఏ మతాలపై వేరువేరుగా ఉంటాయి. మిగతా అన్నీ మామూలే. కానీ ఒక్క ముసాయిదా లేదు, ఎటువంటి ఒక స్క్రిప్ట్ లేదు, అసలు యూసీసీ అంటే ఏందో కూడా తెలియదు. కానీ యూసీసీ గురించి మీ అభిప్రాయం ఏందని చెప్పడం అనేది ఇది రాజకీయ కుట్ర కదా. అసలు యూసీసీ అనేది ఎవరికి తెలియదు. ఉండేటువంటి రాజ్యాంగంలో 44వ అధికరణం ప్రకారం ఆదేశిక సూత్రాలను అనుసరించి ఒక్క పాయింట్ తీసుకునేది చట్టము ప్రజలందరికీ, దేశంలో నివసించే ప్రజలందరికీ చట్టం న్యాయం సమానమే అని చెప్పింది ఆ 44వ అధికరణం కూడా. ఎక్కడ చెప్పలేదు అందరూ ఒకే డ్రెస్ వేసుకొని ఒకే రకమైన ఎక్కడ లేదు. కేవలం వీళ్ళు ఏంటంటే దీన్ని ఒక చర్చగా, దేశమంతా ఒక చర్చగా జరగాల. ఇలాంటి చర్చలు ప్రతి ఊర్లో జరగాల, ప్రతి దగ్గర జరగాల. మనం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కప్పిపుచ్చబడతారు. ఈరోజు గూడూరు షాదీ మందిర్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున కాళేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు జరిగింది. అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము అమలు చేయబడేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ లేదా కామన్ సివిల్ కోడ్, దీని మీద చర్చ. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దీని మీద ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది, దీని మీద ఎంతమందికి అవగాహన ఉంది, దాని యొక్క వివరాలు ఏంటి అనే విషయం మీద చర్చ చేస్తూ ముఖ్య విషయాలు ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వంగా పరిపాలన సాగించడం మొదలుపెట్టిందో అది మతతత్వ పరిపాలన మాత్రమే సాగుతుంది. ఏదైనా సరే ఒక పార్టీకి కానీ ప్రజలు పట్టం కట్టినప్పుడు ప్రజాభీష్టంగా నడుచుకోవడం తప్ప ఆ ప్రజల్లో కొందరిని వేరు చేసి వీళ్ళు ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన వారిని వివక్షకు గురి చేయడం అనేది స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉంటే కూడా ఇంకా వివక్షకి గురవుతూనే వస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలా, ఎలక్షన్లో గెలవాలని మేనిఫెస్టో దిశగానే ప్రభుత్వం పనిచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అపర మేధావినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమ కూర్చి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, చక్కగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైన ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో మేధావులు ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు కూడా ఎక్కడ పొరపచ్చాలు లేకుండా ఆనందంగా అందరూ అనుభవిస్తూ, తత్సంబంధంగా ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తూ, ఎవరైతే బలవంతంగా ఉన్నారో వాళ్ళకు కూడా ట్యాక్స్ రూపాయన సరిసమానం చేస్తూ వస్తున్నట్టు రాజ్యాంగమే అంబేద్కర్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ఒక ఇంతకి భయం వేస్తుంది దేశానికి. ఎందుకంటే చిన్న గ్రామం నుంచి పెద్ద సిటీ వరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, ఈసాయి అనేటువంటి వాళ్ళు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటే, ఇంత బలమైనటువంటి వర్గం ఉన్నప్పుడు మనం యొక్క లబ్ధి పొందలే ఉద్దేశంతో ఏదో ఒక ఇబ్బందికర వాతావరణం రావాలంటే మనలో మనకు తెలియని కొన్ని చట్టాలని బయటకు తెచ్చి వాటిని నిర్వీర్యం చేయాలనే విధానాన్ని అవలంబిస్తున్నట్టు కనిపిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంతవరకు ఎవరికి లబ్ధి పొందుతుందో ఏమో తెలిసినా తెలియకపోయినా బీజేపీ ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజల మీద పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక అబద్ధభావంతో ఉలిక్కిపడుతున్నారు అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు
కరోనాకు ముందు కాలంలో ఒక ఎన్ఆర్సీసీఏ అనేటువంటి ఒక చట్టాన్ని అవలంబించాలని చెప్పి తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా విపరీత ఆందోళనలు జరిగినాయి. ప్రతి ఒక్కరూ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, హర్తాళ్ళు, ధర్నాలు, ర్యాలీలు, ప్రాణత్యాగాలు సిద్ధపడ్డారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు కేవలం మీరు ఒక వర్గానికి మాత్రమే మేము రిప్రజెంటేటివ్గా ఉంటాం, మిగతా వర్గాలు మా ఓట్లు అవసరం లేని విధంగా పనిచేస్తున్నట్టుంది. ఈరోజు భారతదేశంలో తీసుకుంటే యూపీలో, ఎంపీలో ముస్లింల శాతం అధికంగా ఉంది. వాళ్ళు కూడా ఓట్లు వేసే కదా మీ ప్రభుత్వాలు 2 సార్లు కట్టబెట్టారు. అక్కడ ముస్లింలు కూడా మీ యొక్క పరిపాలన నమ్మారు. అక్కడ నమ్మబట్టే 2 సార్లు యోగి గారు ముఖ్యమంత్రిగా యూపీలో పరిపాలన సాగించారు. మీరు మాత్రం ముస్లింలను ఒక వేరు వర్గంగా గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్లను వేరు చేస్తున్నారు. మీకు నచ్చని ఏదైతే కులం ఉందో ఆ కులాన్ని మీరు చాలా చక్కగా ఆదాపాలను తొక్కేస్తున్నారనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడుతుంది. దీన్ని చదువుకున్న మేధావులందరూ మరొకసారి గమనించాలి. ఏదోలే ఒక రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ కూర్చొని ఒక చర్చ చేసి ఏదో చెప్తున్నారులే, మనకెందుకు, మన ఉద్యోగాలు, మన లక్షల సంపాదన, మన నెలలో మనం ఉండామంటే, ఈరోజు ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం గూడూరు నుంచి జరుగుతుంది చర్చ. ఆ రోజు అఖిలపక్షం తరఫున గూడూరుని నెల్లూరు జిల్లాలో ఉంచాలని చెప్పి మనం అందరూ ధర్నాలు చేశాం. ఆ రోజు ఎవరికి బాధ అనిపించాల. ఈరోజు ఆ బాధ అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు మాకు చెప్తున్న మొరపెడుతున్నారు, అయ్యా ఆ రోజు మాకు నొప్పి తెలియలేదు, ఇప్పుడు అనుభవిస్తున్న ఆ బాధ అంటే ఏందనేది. ఎక్కడో తిరుపతికి పోయి మా పనులు చేసుకురావాలంటే మాకు వ్యయప్రాసం అవుతాయి. ఇప్పుడు జరగబోయే చర్చ కూడా అలాంటిదే, ఇప్పుడు పెట్టబోయే చట్టాలు కూడా అలాంటివే. దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందో లేదనే దానికోసంగా అఖిలపక్ష పార్లమెంట్లో అఖిలపక్షాన్ని పిలిచి, దీనిలో సాధక బాధకాలను పిలిచి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ, ఎవరైతే బుద్ధులు, సిక్కులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఇబ్బంది లేనటువంటి ఒక కోడ్ను తెస్తే ప్రజలందరూ ఆమోదంగా ఒప్పుకుంటారు. ఏదో ఒక కాశ్మీర్ 370 రద్దు చేశాము, రామ మందిరాన్ని గెలిచాము అనుకునేదో ఎన్ఆర్సీసీఏ ఇంప్లిమెంట్ చేశాము, రకరకాల వాదనలతో మేమే గెలుస్తున్నాం అంటే, మీరు గెలుస్తున్నారంటే ఇక్కడ ఎవరు కూడా అమాయకంగా లేరు. ఎందుకంటే మీ చేతులు పరిపాలన ఉంది కాబట్టి గమ్మున్నారు. మీకు ఏదైనా సమాధానం చెప్పాలో కూడా తిరిగి మన కాలానుగుణంగా కాలం మారుతుంటుంది, వస్తుంటుంది. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎవ్వరు కూడా ఇంత ఇన్సెక్యులర్గా ఫీల్ కాలేదు. మీ హయాంలో ఎందుకు ఇంత బాధపడుతున్నారని మీరు గమనించాలి. ముస్లింలు వేరు కాదు, హిందువులు వేరు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దాంట్లో కూడా ముస్లింల యొక్క పాత్ర ప్రముఖంగా ఉందని మీకే తెలుసు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా చాలామంది పెద్దలు చెప్తారు, అందరూ చెప్తారు, ఢిల్లీ గేట్లో కూడా 67,000 మంది ముస్లింల యొక్క ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయినా కూడా ముస్లింల ఓట్లు మాకు వద్దు, మీకు రిజర్వేషన్ తగ్గిస్తామంటారు. ఎలా తగ్గిస్తారు, ఎందుకు రద్దు చేస్తారు చెప్పండి. లిబర్హాన్ అనే కమిషను ముస్లింలు దళితుల కంటే హీనంగా బతుకుతున్నారంటే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఆ లిబరల్ కమిషన్ ఈది కమిషన్ కాదు కదా, ఒక ఐఏఎస్ కూర్చొని పెద్ద బృందం. అంటే పావర్టీకి భయంకరంగా నీచమైన పరిస్థితిలో మిగతా మైనారిటీ వర్గాలు జీవిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి మనం ఉన్నత స్థితి తీసుకురావాలంటే రిజర్వేషన్ కల్పించాలనేటువంటి పెద్దల భావన. ఈ భావనలో భాగంగానే మనకు రాజ్యాంగ రచన అంబేద్కర్ గారు కూడా ఎవరికి లోటుపాట్లు లేకుండా చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు మీరు యొక్క రాజ్యాంగంగా మీరు తయారు చేసుకొని ప్రజల మీద వృద్ధి విధంగా పనిచేస్తున్నారు. అందరికీ చేసే మనవేదండి, ప్రజలందరికీ ఒక్కసారి వాళ్ళు పెట్టేటువంటి ఏ చట్టాన్నైనా మీరు కూలక చదవండి. చదవకుండా మేము చెప్పిన మాటలతో ఏమని చెప్పడం లేదు, మీరు చదవండి, కూలకష చదవండి. మనకు యూనిఫామ్ సీల్ కూడా ఎంతవరకు నిజాయితీగా ఉంటుందో, కరెక్ట్గా ఉందో ఆలోచించండి. ఇది నీరు కప్పిన నిప్పులాగా పైన చల్లగా ఉండి లోపల తగలబడిపోతూ ఉంటే భావితరాలకు మనం ఇచ్చేది ఏంటంటే కేవలం ఒక మతతత్వ రాజ్యాన్ని ఇస్తాము. ఆ రాజ్యాలు పోయి 2-3 సంవత్సరాలు అయిపోయింది. మతతత్వ రాజ్యాన్ని ప్రోత్సహించే ఎవరు లేదు. ఇది సెక్యులర్ ప్రభుత్వము కావాలి మనకు. భారతదేశంని మనంతా అన్ని కులాలు, అన్ని మతాలు, విభిన్న జాతుల వాళ్ళు ఒక రాష్ట్రంలోనే ఎంతోమంది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు మా బ్రదర్ చెప్పినట్టు శ్రీకాకుళంలో ఒక రకంగా, రాయలసీమలో ఒక రకంగా, ఆంధ్రాలో ఒక రకంగా మన వేష భాషలో దారుణాలు ఉన్నాయి, తిండులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం దొరికిన కోడి తింటాం. ఆదివాసులకు ఏ అందుబాటులో ఉంటే తింటారు. తినే విధానాల్లో కానీ అలాంటి విషయాల్లో. ఎందుకంటే ఆర్టికల్ 25 మనకు కొన్ని మన అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు తెలియజేసిందంటే ఆర్టికల్ 25 మనకు చేయటువంటి కొన్ని అధికారాలు కల్పించింది. ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ వాళ్ళ యొక్క వేషభాషలో కానీ వాళ్ళకి తిండి నియమాల్లో కానీ ఎలాంటి మార్పు ఉండకూడదు, వాళ్ళ ఆచారాలను మార్చేదానికి వీలు లేదనేటువంటిది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు. ఇలాంటి హక్కులు భంగం కలిగించకుండా, ఇంకొక మా సోదరుడు చెప్పినట్టు ఆర్టికల్ 44ని కూడా ఉల్లంఘించకుండా, ఇలాంటి జరగకుండా కానీ ఆమోదం అంటే అందరూ దాన్ని మద్దతిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మీరు ఇచ్చినట్టు దాని ప్రకారము మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు. అఖిలపక్ష పార్టీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ ఎంతోమంది ప్రధానులు వచ్చారు, మహామేధావులు, తెలివిగల వాళ్ళు వచ్చారు. నరేంద్ర మోడీ అంటే చదువుకోలేదు కాబట్టి
ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే ఆయన అదే అమలు చేస్తుంటారు. అందువల్ల భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్ణాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ చుట్టూ పెట్టడానికే అమిత్ షా చెప్తే మోడీ అదే తయారు చేస్తున్నాడు. మన మోడీ గారు కూడా చేసే పద్ధతులు మనకందరికీ తెలుస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి 44 చట్టాన్ని కూడా 4 చట్టాలుగా తయారు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు సివిల్ కామన్ కోడ్ అనేది మామూలుగా ప్రపంచం అంతా కూడా తెలుసు. ఈ సివిల్ కామన్ కోడ్ అనేది వారసత్వం కూడా గుర్తిస్తుంది. మనందరం కూడా ఏ యొక్క తెగాలకు సంబంధించి ఉండాల్సిన పద్ధతి లేకుండా అందరికీ ఒక గవర్నమెంట్ స్థాయిలో అసెంబ్లీలో లేదా ఆయా రాష్ట్రాల్లో జరిగే ఈ బీజేపీ దానికి సంబంధించిన మాతృ సంస్థలు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఇలాంటి హిందుత్వ ఆధారంగా పనిచేసే వాళ్ళ ఆలోచన ప్రకారమే బీజేపీ అంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంట్లో రెండో మాట లేదు. కానీ మనకు పై కనబడదు. వారు పాత మనువాద సిద్ధాంతం, ప్రత్యేకించి మన భారతదేశంలో కోట్లాది మంది ఉన్న ఇక్కడ ముస్లింలు పైన 11 రకాల ధృవీకరణ పత్రాలు సచివాలయాల్లో ఉచితంగా అందిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని 15వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పలు రకాల ధృవీకరణ పత్రాలను అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ, గతంలో ప్రజలకు కావలసిన ధృవీకరణ పత్రాల కోసం పలు రకాల ఆఫీసులకు తిరిగేవారని, నేడు సచివాలయాల్లోనే ప్రజలకు ధృవీకరణ పత్రాలు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని, వీటిపై ప్రజలందరూ SMS ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, జయరాం రెడ్డి, దిలీప్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాంలో ఆల్రెడీ వరకు చెప్పినట్టుగా ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. గతంకు ఇప్పటికీ డిఫరెన్స్ అంటే, గతంలో మీరు సర్టిఫికేట్ల గురించి ఆఫీసులో తిరిగేవాళ్ళు అప్లికేషన్స్తో చేతిలో పట్టుకొని ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా ముందు అప్లికేషన్స్తో ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు దానికి పరిస్థితులు రివర్స్ అయిపోయాయి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయం ఎంప్లాయీసే హెల్ప్ డెస్క్లు అని పెట్టినారు. కానీ హెల్ప్ డెస్క్లలో మీరు అక్కడికి పోయే అవసరం లేకముందే ఆల్రెడీ మీకు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసేసి ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు మాత్రం మీరు సర్టిఫికేట్స్కు డబ్బు కట్టేవారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్లు 11 రకాల సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఈ 11 రకాల సర్టిఫికేట్లో ఎటువంటి రుసుము ఉండదు. మీకు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లస్ ప్రభుత్వ కార్యక్రమము ముఖ్యమంత్రి గారు మీ పట్ల శ్రద్ధ వహించి ఇన్ని కార్యక్రమాలు, బృహత్తర కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చినందువల్ల మీరు ప్రజల సంతృప్తిని మీరు ఒక SMS ద్వారా వాళ్ళు దొరికితే ఇంకా మీకు మెరుగైన స్కీములు రావచ్చు, వస్తాయి కూడా. సో దయచేసి మీరు 9052690526 అనే దానికి మీరు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి మీకు ఏదైతే ఒపీనియన్ అయితే ఉందో మంచి ఒపీనియన్ దాన్ని SMS ద్వారా తెలుసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. మనం చేసినటువంటి ముఖ్య అతిథులు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర గారికి, JSC కమిషనర్ రాఘవరెడ్డి గారికి, ఈ వార్డు సచివాలయ కమిషనర్ గారికి చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈనాటి జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు అందించేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఒక పేరుని వేసుకొని ఇంకా జీవితం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అదే జగనన్న సురక్ష పథకం ద్వారా అందిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అందించాలనేటువంటి
బృహత్తరమైన రక్షణతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేసినటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా తమ యొక్క సర్టిఫికేట్ని తీసుకుని పోయడానికి చేస్తున్నారు. వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఈ మాలవీయ నగర్ 1లో జగనన్న సురక్ష కార్యక్రమానికి చేసిన కమిషనర్ గారికి, ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ కుమార్ గారికి, దిలీప్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ సాయంత్రం వరకు ఇక్కడ అధికారులు ఉంటారు. వాళ్ళ ద్వారా మీకు అర్హత ఉంది, రావాల్సిన సర్టిఫికేట్లన్నీ తీసుకుని పోవాల్సిందిగా కోరుతున్నాను. మత్తు పదార్థాల రవాణాపై నిఘా ఉంచి తరచుగా దాడులు చేస్తూ ఉన్నామని, గడిచిన 2 సంవత్సరాల్లో గూడూరు సెబ్ పరిధిలో 493 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఈబి సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గంజాయిని సరఫరా చేస్తున్న ముద్దాయి జయదేవ్ను స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సెబ్ సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు గాంధీనగర్లో తనిఖీలు నిర్వహించగా జయదేవ్ అనే వ్యక్తి వద్ద 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇతను ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇతను వాడుతూ ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారని అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు సెబ్ నిరంతరం తనిఖీలు కొనసాగిస్తుందని, గత 2 సంవత్సరాల్లో 493 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా గంజాయి సరఫరా జరుగుతున్నా అమ్ముతున్న సమాచారాన్ని ప్రజలు సెబ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో మధ్యాహ్నం నుంచి కూడా ఈ గంజాయి అమ్మకాలపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి గాను మా తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే మా ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారైన ఈ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ దాడులు నిర్వహించాం. ఈ దాడుల్లో గాంధీనగర్ ప్రాంతంలో గంజాయి కలిగి ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జయదేవ్ అనే వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. తనిఖీ చేస్తే అతని వద్ద 1 కేజీ గంజాయి ఉంది. ఈ గంజాయిని ఇతను ఒరిస్సా రాష్ట్రం నుంచి తెచ్చుకొని వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా 10 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి ఒక్కొక్క ప్యాకెట్ 300 రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నాడు. దీని విలువ 30,000 వరకు ఉంటుంది. ఇతను గత 10 సంవత్సరాలుగా ఒరిస్సా రాష్ట్రం నుంచి గూడూరుకు వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా పనిచేస్తూ ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ గంజాయి తాగుడుకు బానిసై ఈ గంజాయిని తన స్వరాష్ట్రం నుంచి తెచ్చుకొని తాగడము, మిగిలిన గంజాయిని మిగిలిన తాగేవాళ్ళు కూడా అమ్మటం చేస్తూ ఉన్నాడు. అయితే గంజాయి నిర్మూలన పైన ప్రభుత్వం యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం దాని నిర్మూలన కోసం విస్తృతంగా దాడులు చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా, ఈ దాడుల్లో భాగంగా గత 2 సంవత్సరాల్లో మేము గూడూరు ఎస్సీబీ టీం 41 కేసులు నమోదు చేసి 86 మంది వ్యక్తుల్ని అరెస్టు చేసి 493 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. కాలేజెస్ దగ్గర హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అట్లానే పోస్టర్లు, పాంప్లెట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ గంజాయి నిర్మూలన కోసం కృషి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14500ను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్తూ ఉన్నాం. గంజాయి లాంటి డ్రగ్స్కి సంబంధించిన సమాచారాన్ని ఆ నంబర్కు ప్రజలు ఎవరైనా సరే ఫోన్ చేసి తెలియజేయవచ్చు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి త్రిరు నక్షత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఊంజల్ సేవ కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 22వ తేదీ వరకు తిరు నక్షత్ర ఉత్సవాలు జరగనున్నాయి. ఉభయకర్తగా కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ ఇంద్రసేనమ్మ వ్యవహరించారు.
भवति सदाय पुरुषस्य तेन्द्रियायुष्येवि ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.